కొమరు ప్రాయపుటాల గుంపుల పిదుక సమద శాస్త్రవరాతి సమరాననుదుక ఒక్క ముగిన దూకుదుటైన కులము నెపమిన్నుటకు లేని నెనరైన కులము ఆ గోపకులమున అపరంజితేవా పుట్ట చుట్టలు చుట్టి పురివిచ్చు పాము పడగలు బోలు శ్రోణి భారమ్ముదానా పొంగుచూ చెంగున పురివిచ్చి హాడు వనమయూరమువోని ప్రభగల దానా ఆ కన్న గనుగైన అన్నుల మింద దయచేయుమమ్మ మాదరికి గోపెమ్మ చెలికెత్తలల్ల గుంపులు గూడి వచ్చి నీ ఇంటి ముందట నిలచి గొంతెత్తి తొలుకారు మెయలు వన్నెల తల్గువాని దివ్యనామమ్ముల దేవని పాడ తొలుకారు మెయలు వన్నెల తల్కువాని దివ్యనామమ్ముల దేవని పాడ కదలవు మెదలవు కారణం మేమే ఇంతటి నిద్రకు ఏమి భావం మే ఇది నీకు తగునటే ఇమ్ములా కొమ్మ దయచూడు మమ్మ ఇందరని గోపెమ్మ మన నోము జగతికి మంగళప్రదము మన నోము జగతికి మంగళప్రదము. భావము: ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుక తగిన వారును, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్లకులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైనదానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబు కలదానా అంటే నడుమండి. ఓ వనమయూరమా రమ్ము, నీ సఖులు బంధువులు అందరూ వచ్చి నీ వాకిట నిలిచి ఉన్నారు. వీరందరూ నీలిమేఘమును పోలు శరీరకాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామాలను పాడుచున్నారు. అయినను నీవు మాత్రం చెలింపక మాట్లాడక ఏల నిద్రించుచున్నావు అని అంటున్నారు. అంటే ఇంత ధ్వని అగుచున్నను ఉలకక పలకక ధ్యానంలో ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా. మరి ఈ సంశ్లేషానుభవ ఆనందాన్ని నీ ఒకటివే కాక అందరూ అనుభవించినట్లు చేయవల కాబట్టి మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తి గావించుము అని అంటున్నారు గోపికలు గోదామాతతో కలిసి.